ओम साई राम। सुख के सब साथी नाही मनवा दुख की चिंता क्यों सताती है। ఒక హోటల్ ఉంటది. హోటల్ కి ఒక మేనేజర్ ఉంటది. ఇంకా మేనేజర్ ఏం చేస్తది, అన్ని స్టాఫ్ మెంబర్స్ కి కంట్రోల్ చేస్తది, మేనేజ్ చేస్తది. మనం మన హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ కి బ్యాలెన్సింగ్ చేస్తే హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ 50 హార్మోన్స్ కి బ్యాలెన్సింగ్ చేస్తది. మనం ఏడుస్తున్నాం, మనం లాఫింగ్ చేస్తున్నాం, ప్రేమం చేస్తున్నాం, కోపం చేస్తున్నాం, ఇది అంతా హ్యూమన్ గ్రోత్ హార్మోన్స్ మీద డిపెండ్ ఉంటది. ఈ హార్మోన్స్ ఖరాబ్ అయితే అన్ని 50 హార్మోన్స్ స్పాయిల్ అయిపోతది. స్పాయిల్ అయితే మన స్కిన్ ఖరాబ్ అయిపోతుంది, మన బాడీ ఖరాబ్ అయిపోతుంది, మనం తొందరగా ఏజెడ్ కనిపిస్తాం, తొందరగా జుట్టు అంతా వైట్ అయిపోతుంది, బాడీ సాగి అయిపోతుంది, చాలా మన నేచర్ ఖరాబ్ అయిపోతుంది. రీజన్ ఏమిటి మన హార్మోన్స్ ఖరాబ్ అయ్యేది? ఫస్ట్ రీజన్ మనం ఎక్సర్సైజ్ చేసుకుంటలేదు. సెకండ్, షుగర్ ఎక్కువ తింటున్నాం మనం. దాంతో మన షుగర్ ఎక్కువ తింటే ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. దాంతో మన బాడీ, మన మైండ్ హైపర్ అయిపోతుంది. మనం ప్యాకెట్ ఫుడ్ తింటున్నాం. ఆలోచించండి, మీరు ఇవాళ పొద్దున తయారు చేసేది రేపు పొద్దున తింటలేదు భోజనం. ఏదైనా బ్రేక్ఫాస్ట్ ఉంది, లంచ్ ఉంది, డిన్నర్ ఉంది, నెక్స్ట్ డే మనం పారేస్తున్నాం, లేకపోతే బెగ్గర్ కి ఇచ్చేస్తున్నాం, అది మనం తీసుకుంటలేము. ఇంకా ప్యాకెట్ ఫుడ్స్ తింటున్నాం మనం. దాంతో మన అన్ని హార్మోన్స్ ఖరాబ్ అయిపోతుంది. మేల్ హార్మోన్, ఫీమేల్ హార్మోన్స్, అన్ని హార్మోన్స్ ఖరాబ్ అయిపోతుంది. థైరాయిడ్ హార్మోన్స్ ఖరాబ్ అయిపోతుంది. సో డోంట్ ఈట్ ప్యాకెట్ ఫుడ్. స్టాప్ ఈటింగ్ మైదా ఫుడ్. అమ్మ, ఎంత మైదా తింటే మన స్టమక్ జామ్ అయిపోతుంది. స్టమక్ జామ్ అయితే లివర్ ఖరాబ్ అవుతుంది, అడ్రినల్ గ్లాండ్ ఖరాబ్ అవుతుంది, ప్యాంక్రియాస్ ఖరాబ్ అవుతుంది, స్టిక్ అయిపోతుంది. మోషన్ మంచిగా ఉన్నదంటే అన్ని హార్మోన్స్ ఖరాబ్ అయిపోతుంది. ఇంకా ఎక్కువ మెంటల్ టెన్షన్ అండ్ స్ట్రెస్ తీసుకుంటున్నాం. రిలీజ్ చేయండి. ఎందుకు హోల్డ్ చేయాలి ఎవరి మాట? మానేసండి. అక్కడే ఫర్గివ్, ఫర్గెట్, లెట్ గో అండ్ మూవ్ ఆన్. అలా మీ నేచర్ ఉండాలి. నిద్ర కంపల్సరీ 6 to 8 అవర్స్ ఉండాలి. మనం నిద్ర అసలే తీసుకుంటలేము. రాత్రి పడుకోని ముందు లాస్ట్ మూమెంట్ దాకా మనం ఫోన్ స్క్రీన్స్ చూస్తున్నాం. దాంతో మన మెలటోనిన్ హార్మోన్స్ ఖరాబ్ అయిపోతుంది. మనకు అస్సలు ప్రాపర్ నిద్ర రాదు. సౌండ్ స్లీప్ లేదంటే నెక్స్ట్ డే మీకు స్టార్ట్ అయిపోతుంది పిగ్మెంటేషన్, మీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది. ఇఫ్ యు ఆర్ నాట్ గెటింగ్ ప్రాపర్ స్లీప్, సో స్టార్ట్ టేకింగ్ సౌండ్ స్లీప్ ఆఫ్ 6 to 8 అవర్స్. పడుకోని ముందు 1 అవర్ ముందునే మీ స్క్రీన్స్ లాక్ అయిపోవాలి. ఇంకా త్రిఫలా చూర్ణం, ఆమ్లా, హరడే, ఇంకా బహేడా దాంట్లో ఉంటది. ఆ త్రిఫలా చూర్ణం కంపల్సరీ పొద్దున 1 టీ స్పూన్ నోట్లో పెట్టి మంచిగా చూ చేసి తినండి. తర్వాత వామ్ వాటర్ కొంచెం తాగేసేయండి. మీ థ్రోట్ కి స్టక్ అవ్వదు, లేకపోతే అప్పుడప్పుడు స్టక్ అయిపోతుంది. త్రిఫలా మన అన్ని హార్మోన్స్ కి మంచిగా బ్యాలెన్స్ చేస్తుంది. వాతం, పితం, కఫం కి మంచిగా బ్యాలెన్స్ చేసి అన్ని హార్మోన్స్ పర్ఫెక్ట్ అయిపోతుంది. ఇంకా లాస్ట్ లో పండుకొని ముందు బాబాకి, దేవుడికి గ్రాటిట్యూడ్ చెప్పండి. మీరు బాబా నాకు అంతా ఇచ్చారు, తినడానికి భోజనం ఉంది, వేసుకోవడానికి బట్టలు ఉంది, మంచి ఇల్లు ఉంది, అంతా ఇచ్చారు. ఆల్వేస్ సే థ్యాంక్స్, నెవర్ కంప్లైంట్. సో అంతకి బ్యాలెన్స్ చేయడానికి డూ దిస్ ఎక్సర్సైజ్. ओम साई राम।